హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లెర్న్ టు ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ క్రింద రెడ్ కలర్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడొచ్చు. ఈరోజు మీకు పవర్ఫుల్ ఇంట్రాడే స్ట్రాటజీని షేర్ చేస్తానండి. ఆ స్ట్రాటజీ యొక్క పేరేంటండి? ఇంట్రాడే ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అండి. ఇది చాలా ఈజీ స్ట్రాటజీ అండి. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకేమన్నా టార్గెట్స్ వచ్చి 1:1 గాని, 1:1.5 గాని, 1:2 అనేవి ఉంటే మటికి ఈ స్ట్రాటజీలో చాలా ఈజీగా అచీవ్ అవ్వొచ్చండి. ఇది కొత్త స్ట్రాటజీ అయితే కాదండి. చాలా ఓల్డ్ స్ట్రాటజీ. అయినప్పటికీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది. నేను ఈ స్ట్రాటజీని ఇంట్రాడేలో అయితే యూజ్ చేస్తానండి ఎక్కువగా. మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఏ స్ట్రాటజీ అయినా ఎవరు చెప్పినా కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలండి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏం చెప్పారు? ఎలా చెప్పారు? ఎక్కడ అప్లై చేయాలి? ఆ స్ట్రాటజీని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఆహ్, ఎంట్రీ ఎక్కడ? ఎగ్జిట్ ఎక్కడ? అనేవి బాగా తెలుసుకోవాలండి. అంటే ఏ స్ట్రాటజీ అయినా ఫస్ట్ మన ఎంట్రీ పాయింట్ తెలియాలి. ఎగ్జిట్ పాయింట్ తెలియాలి. అలాగే స్టాప్ లాస్ పెట్టుకోవాలనేది కూడా తెలియాలండి. ఇవేమి తెలియకుండా స్ట్రాటజీ అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదండి. అందుకే ఎవరికైనా కానీ ఫస్ట్ నేను ఏ వీడియో చెప్పే ముందైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ బాగా టెస్ట్ చేయండి దాన్ని. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు యూజ్ చేయండి. ఫస్ట్ అయితే మీరందరికీ నేను నా నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ ప్లాన్ చేసుకోండి. ఒక ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఇంట్రాడేలో ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారు? ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఆ ట్రేడ్ ఫేవర్‌గా లేకుండా అపోజిట్‌లో అయితే ట్రేడ్ అయితే ఒకవేళ రిస్క్ వస్తే ఎంత సస్టైన్ చేయగలుగుతారు? అంటే 500 అంటే ఆ రోజు మీరు ట్రేడ్ రిస్క్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అమౌంట్? అంటే రూ. 500 రూ. 1000 రూ. 1500 అనేది బాగా మెంటల్‌గా డిసైడ్ అయ్యి ట్రేడింగ్‌లో దిగితే అది ట్రేడింగ్‌లోకి దిగి అప్పుడు పీస్‌ఫుల్‌గా ట్రేడింగ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి బాగుంటుందండి. స్టాప్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ స్ట్రాటజీకి అయినా సరే. స్టాప్ లాస్ లేకుండా యూజ్ చేయడం అనేది మన గుడ్ ప్రాక్టీస్ అయితే కాదండి. ఏ స్ట్రాటజీ అయినా సరే ఫస్ట్ మనం ప్రీ ప్లాన్ అనేది చేసుకోవాలండి. మనం ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నాం, దానికి రిస్క్ అమౌంట్ ఎంత, ప్రాఫిట్ అంటే ఆ రోజు మీరు ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అంటే టార్గెట్ ఎంత అనేది మీరన్నీ ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ట్రేడింగ్‌లో దిగడం వల్ల మీకొక ఐడియా ఉంటుందండి. ఈ ప్రీ ప్లాన్‌లో మనకి మనం ఏ స్ట్రాటజీ కూడా అప్లై చేసుకుంటున్నాం అనేది కూడా రాసుకుంటాం కాబట్టి, మనకి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా క్లియర్‌గా మనకి ఒక పిక్చర్ అయితే మైండ్‌లో ఉంటుందండి. సో, మీకు నేను పదే పదే చెప్తున్నాను కాదు గానండి. సో, యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్‌గా చెప్పేదేంటంటే బాగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ అయితే లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ట్రేడింగ్ చేయడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే మనీ సంపాదించడం అయితే చాలా కష్టమండి. ఖర్చు పెట్టడం గానీ, పోగొట్టుకోవడం గానీ చాలా ఈజీ అండి. సరేనండి. మనం టాపిక్‌లోకి వెళ్దాం. అసలా ఇన్సైడ్ బార్ అంటే ఏంటి? అదెలా ఫార్మ్ అవుతుంది? అది ఫార్మ్ అయినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? అనేది మనం ఇప్పుడు ఫర్దర్‌గా చూద్దామండి. ఫస్ట్ వచ్చి వాట్ ఈస్ అన్ ఇన్సైడ్ బార్? ఇన్సైడ్ బార్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. An inside bar is a candlestick that is formed within the high and low of the previous bar. అంటే ఇన్సైడ్ బార్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి? దాని ప్రీవియస్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంటుందండి. ఆ ఆ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అవుతుంది. అది ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందండి? ప్రీవియస్ క్యాండిల్ హైకి, లోకి మధ్యలో ఫామ్ అయి ఉంటుందండి. అలా ఫామ్ అయిన దాన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తారండి. అది ఎలాగన్నది మీకు ఇప్పుడు పిక్చర్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. తర్వాత వచ్చిన క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ప్రీవియస్ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ అనేది చిన్నగా ఉందండి. ప్రీవియస్ క్యాండిల్ హైకి, ప్రీవియస్ క్యాండిల్ లోకి మధ్యలో అంటే లోపలనే ఫామ్ అయిందండి. దీన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటారండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో సెకండ్ క్యాండిల్ యొక్క హై, లో కూడా
ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైకి లోకి లోపలనే ఫామ్ అయినాయండి. ఇలా ఫామ్ అయిన దాన్ని ఇన్సైడ్ బార్ లేదా చైల్డ్ బార్ అంటారండి. ఇన్సైడ్ బార్ అనొచ్చు, ఇన్సైడ్ క్యాండిల్ అనవచ్చు, లేదంటే చైల్డ్ బార్ అనవచ్చు, లేదంటే చైల్డ్ క్యాండిల్ అని కూడా అంటారండి. దీని ప్రీవియస్ గా ఉన్న క్యాండిల్ అంటే ఇక్కడ పెద్దగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న క్యాండిల్ వచ్చి ప్రిసీడింగ్ ఆర్ మదర్ క్యాండిల్ అంటారండి. ప్రిసీడింగ్ ఆర్ మదర్ బార్ అంటారు. అంటే ఈ సెకండ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయకూడదు, లోని బ్రేక్ చేయకుండా మధ్యలోనే ఫామ్ అవ్వాలండి. ఈ రేంజ్ లోనే ఫామ్ అవ్వాలి. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఇన్సైడ్ బార్ అంటే ఏంటి? ఇన్సైడ్ బార్ ఫార్మ్డ్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద షాడో ఆఫ్ ప్రిసీడింగ్ బార్. అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోపలనే ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మనం ఈ క్యాండిల్ ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయాలండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే క్లియర్గా అర్థమైతేనే మనం ఈ స్ట్రాటజీని లైవ్ మార్కెట్లో అప్లై చేయగలం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ కంటే చిన్నగా ఫామ్ అవుతుందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్యాండిల్ యొక్క హై లోలు ప్రీవియస్ క్యాండిల్ హైకి లోపలనే ఫామ్ అయ్యాయండి. అంటే సెకండ్ క్యాండిల్ హై లో చూస్తే ప్రీవియస్ క్యాండిల్ హై లో మధ్యలోనే ఫామ్ అయ్యాయండి. ఇలా ఫామ్ అయిన క్యాండిల్ని లేదా బార్ని ఇన్సైడ్ బార్ అంటారండి. దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. అలాగే ప్రీవియస్ క్యాండిల్ని మదర్ బార్ అంటారండి. మదర్ బార్ లేదా మదర్ క్యాండిల్ లేదా ప్రిసీడింగ్ బార్ ఆర్ ప్రిసీడింగ్ క్యాండిల్ కూడా అని అంటారండి. అర్థమైంది కదండి. మళ్ళీ మీరు ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చండి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ అంటే బేరిష్గా, అలాగే సెకండ్ క్యాండిల్ గ్రీన్గా ఉంది కదా బుల్లిష్గా, ఈ కలర్ కాంబినేషన్లోనే ఫామ్ అవుతేనే మనం ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ కింద మనం కన్సిడర్ చేయాలని మేబీ అడగొచ్చు. ఇక్కడ మనం కలర్ కేటగిరీతో కాంబినేషన్తో మనకి సంబంధమే లేదండి. అది మేబీ ఫస్ట్ క్యాండిల్ బీరిష్ అని అవ్వచ్చు, సెకండ్ క్యాండిల్ బుల్లిష్ అని అవ్వచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కూడా బీరిష్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయ్యి సెకండ్ క్యాండిల్ బీరిష్ అయినా, లేదా ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ బుల్లిష్ అయినా, లేదా ఫస్ట్ క్యాండిల్ బీరిష్ అయినా సెకండ్ క్యాండిల్ బుల్లిష్ అయినా సరే మనకి పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ కలర్ కాంబినేషన్తో మనకు సంబంధమే లేదండి. మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే మనకి ఇన్సైడ్ బార్లో ఒకటే ఒక కండిషన్ ఉందండి. అదేంటంటే సెకండ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ లోపలనే ఫామ్ అవ్వాలి. ప్రీవియస్ క్యాండిల్ లోపలంటే సెకండ్ క్యాండిల్ యొక్క హై లోలు ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై లో మధ్యలోనే ఫామ్ అవుతే దాన్ని ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చి టైం ఫ్రేమ్ అండి. వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫ్రేమ్ టు ట్రేడ్? అంటే ఈ స్ట్రాటజీలో ఏ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు మైండ్లో. సో అందుకే నేను టైం ఫ్రేమ్ కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఒక టేబుల్ ఇచ్చానండి. అంటే మనం ఇక్కడ టేబుల్ చూస్తే ట్రేడింగ్ స్టైల్, టైం ఫ్రేమ్ అండ్ హోల్డింగ్ టైం. ట్రేడింగ్ స్టైల్ మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఇంట్రాడే అండి. టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అంటే ఏ టైం ఫ్రేమ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ స్ట్రాటజీకి వచ్చి ఇన్సైడ్ బార్ స్ట్రాటజీకి వచ్చి మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. నేనైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటానండి. సో ఇక్కడ హోల్డింగ్ టైం ఫ్రేమ్ కూడా ఇచ్చాను మీకు రిఫరెన్స్. అంటే మనం 5 మినిట్స్ తీసుకున్నప్పుడు దాన్ని మనం అప్లై చేసిన స్ట్రాటజీని ఎంతసేపు మ్యాక్సిమం ఎన్ని మినిట్స్ హోల్డ్ చేయొచ్చు. 15 మినిట్స్ అయితే హోల్డింగ్ టైం ఎంత మ్యాక్సిమం, 30 మినిట్స్ అయితే హోల్డింగ్ టైం ఎంత, అవర్ అయితే హోల్డింగ్ టైం ఎంత అన్నది మీకు రిఫరెన్స్ కింద ఇచ్చాను. దీని గురించి మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియో చేసి మీకు దీని గురించి సపరేట్గా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైం ఫ్రేమ్ 5 మినిట్స్ పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు దాన్ని ఎంత టైము మనం హోల్డ్లో పెట్టచ్చు, హోల్డింగ్ టైం ఎంత అన్న దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నెక్స్ట్గా మూవ్ అవుదాం అండి.
రాంగ్ ఇన్సైడ్ బార్ సెటప్ అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. మీకు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇక్కడ. ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అయిందండి. నెక్స్ట్ క్యాండిల్ అన్నది చిన్నగా ఫామ్ అయింది. కానీ అది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసుకుందండి. అంటే ఇక్కడ మన ఇన్సైడ్ బార్ కండిషన్‌కి అయితే ఇది మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే ఇన్సైడ్ బార్ కండిషన్ అంటే ఏంటండి? ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అవ్వాలి. అలాగే సెకండ్ క్యాండిల్ అన్నది చిన్నగా ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్‌లో, అంటే రేంజ్ అంటే హైకి, లోకి మధ్యలోనే ఫామ్ అవ్వాలి. అలా అయితేనే దాన్ని ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేయాలి. అర్థమైందండి? చూపిస్తానండి. ఇది బ్రేక్ అయింది కదండి. ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేయమండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అయిందండి. ఫస్ట్ కండిషన్ అయితే మనకి సరిపోయింది. సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయిందండి. కానీ ఆ సెకండ్ క్యాండిల్ అనేది ఏం చేసిందండి? ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసింది. కాబట్టి ఇది కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయమండి. అర్థమైంది కదా? సెకండ్ క్యాండిల్ రేంజ్ is not inside the previous candle range, so it is not an inside bar candle. ఇలాగా హైని బ్రేక్ చేసినా, లోన్ బ్రేక్ చేసినా కూడా మనం దానిని ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయకూడదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్‌కి మూవ్ అవుదాం అండి. రైట్ ఇన్సైడ్ బార్ సెటప్. రైట్ ఇన్సైడ్ బార్ సెటప్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఫస్ట్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది. అలాగే లోపల సెకండ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయింది. అది ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్‌లోనే ఫామ్ అయింది. అంటే ఆ లోపలే ఫామ్ అయింది. కాబట్టి ఇది మనం దీన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే రైట్ సైడ్‌లో చూస్తే ఫస్ట్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది. అలాగే సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయింది. ఇది కూడా ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్‌లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇన్సైడ్ బార్ క్యాండిల్ కిందే కన్సిడర్ చేయాలండి. మీరు ఇక్కడ ఈ రెండు చూసినా కూడా ఈ సెకండ్ క్యాండిల్ అనేది హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్‌లోనే లోపల ఫామ్ అయినాయి కాబట్టి వీటిని ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. అలాగే ఇక్కడ చూసినా కూడా సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క లోపలే ఫామ్ అయినాయి కాబట్టి వీటిని కూడా మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇవి కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. ప్రీవియస్ క్యాండిల్ యొక్క రేంజ్‌లోనే ఫామ్ అయినాయి కాబట్టి వీటిని ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. నెక్స్ట్‌కి మూవ్ అవుదామండి. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారని మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి. తర్వాత నేను చెప్తాను దీనికి. దాన్ని బట్టి మీరు మీకు ఎంతవరకు అర్థమైందనేది మీకు క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ సెటప్ చూద్దాం. లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ చూస్తే ఎలా కనిపిస్తుంది మీకు? ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అయింది. తర్వాత సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేయొచ్చండి, చేయకూడదా? చేయొచ్చండి. ఎందుకంటే సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫామ్ అయింది. అంటే హైకి, లోకి మధ్యలోనే ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఇప్పుడు సెకండ్ చూద్దామండి. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగే సెకండ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేయొచ్చండి, చేయకూడదండి? చేయకూడదండి. ఎందుకంటే సెకండ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయినప్పటికీ కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసిందండి. సో దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందండి. అలాగే సెకండ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేయొచ్చండి, కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ సెకండ్ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క రేంజ్‌లోనే ఉందండి. అంటే హైకి, లోకి మధ్యలోనే ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేస్తామండి. ఫైనల్‌గా చూస్తే లాస్ట్ చూడండి ఒకసారి. లాస్ట్‌ది ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఫామ్ అయింది. అలాగే సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయింది. మరి దీన్ని ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేస్తామండి? చెయ్యమండి. చూడండి అక్కడ. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసిందండి సెకండ్ క్యాండిల్. సో దీన్ని మనం ఇన్సైడ్ బార్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయమండి. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. సో ఈ సిచ్యువేషన్‌లో మనం ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందండి. అలాగే సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫామ్ అయింది.
కానీ ఇలా చూడండి, ఫస్ట్ క్యాండిల్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది కదండీ! ఇలా ఫార్మ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సెటప్‌ని మనం అవాయిడ్ చేయాలండి. దీని మీద మనం ట్రేడింగ్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఫార్మ్ అవుతుందని చూసుకొని దాని మీద ట్రేడ్ చేయాలండి. అర్థమైందండి? విక్స్ ఎక్కువున్న వాటిల మీద మనం ట్రేడ్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి బాగానే. లేదంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మూవ్ అవుదామండి. హౌ టు ట్రేడ్ ఇన్సైడ్ బార్. అంటే ఈ ఇన్సైడ్ బార్ స్ట్రాటజీని ఎప్పుడు ఎలా ట్రేడ్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దామండి. అంటే మనం ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు ఈ మాట వినే ఉండొచ్చండి. ద ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే మీరు ట్రెండ్ అనేది మనకి ఫ్రెండ్ లాంటిదని. అంటే మనం ట్రెండ్‌ని ఫాలో అయ్యి ట్రేడ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉందండి. అంటే అప్ ట్రెండ్ వచ్చినప్పుడు గానీ, లో ట్రెండ్ వచ్చినప్పుడు గానీ, మనం అంటే ఈ ఇన్సైడ్ బార్ అనే ప్యాటర్న్ ఎక్కడ ఫార్మ్ అవుద్దంటే రెసిస్టెన్స్ దగ్గర, అలాగే సపోర్ట్ దగ్గర, లేదంటే సడెన్‌గా ఏదన్నా ఆహ్, ఆహ్, డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు గానీ, లేదంటే అప్ ట్రెండ్‌కి మూవ్ అవుతున్నప్పుడు గానీ, అక్కడ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అక్కడ ఫార్మ్ అవుతాయండి ఇక్కడ. అప్పుడు వాటిని మనం ఐడెంటిఫై చేసి, అక్కడ మనం ఈ మనం ఆర్డర్ ప్లేస్ చేయడం గానీ, షార్ట్ సెల్ చేయడం గానీ, లేదంటే బై చేయడం గానీ చేయడం వల్ల మనం ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మనం నెక్స్ట్ స్లైడ్‌కి మూవ్ అవుదామండి. నెక్స్ట్ వచ్చి హౌ టు ఎంటర్ ఇంటూ ఎ ట్రేడ్ విత్ ఇన్సైడ్ బార్స్. అంటే మనం ఈ ఇన్సైడ్ బార్ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, సెల్‌కైతే ఎలా, బైకైతే ఎలా, సెల్‌కైతే ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. అలాగే సెల్‌కైతే ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. నెక్స్ట్ మూవ్ అవుదామండి. ఫస్ట్ క్యాండిల్ మనం ఏమనుకున్నామండి, ప్రిసీడింగ్ బార్ అనుకున్నామండి. అలాగే దీని యొక్క లో ఇదండి, దీని యొక్క హై అనేది ఇది. ఓపెన్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ. అలాగే సెకండ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. అది ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫార్మ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ అంటామని చెప్పి మనం ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసామండి. దీని యొక్క హై, లో అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై, లోకి లోపల మాత్రమే ఉంటాయి. సో, అలా అయినప్పుడు దీన్ని ఇన్సైడ్ బార్ అని కింద కన్సిడర్ చేయాలని చెప్పి మనం డిస్కస్ చేసామండి. ఓపెన్ అంటే సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇది, అలాగే క్లోజ్ ఇది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్స్ ఇన్సైడ్ హై అండ్ లో ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్. అర్థమైంది కదండి. ఇప్పుడు బై సెటప్ అయితే ఎలాగా, అలాగే ఫస్ట్ బై సెటప్ చూద్దామండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసాం, అలాగే లో మార్క్ చేసాం. సెకండ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ఆ సెకండ్ క్యాండిల్ యొక్క హై, లో అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై, లోకి లోపలనే ఫార్మ్ అయ్యాయి కాబట్టి మనం ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనుకున్నాం. సో, ఇలా ఫార్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా ఫార్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని, లోని, ఫస్ట్ క్యాండిల్ అంటే ఎక్కడండి, ఇదండి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని, లోని మనం మార్క్ చేసుకొని బై సెటప్ గురించి మాట్లాడుతున్నానండి. ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే వేరే క్యాండిల్ ఏదైనా ఫార్మ్ అయిందనుకోండి, మనం బై సెటప్‌కి వెళ్ళాలండి. అప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయిందనుకోండి, దానికి బఫర్ 0.2% అంతా వేసుకొని బై ఆర్డర్ చేసుకొని మీరు ఆహ్, మీకు ఒక ప్రాఫిట్ టార్గెట్ అనేది ఉంటుంది కదండీ. 1:1 అని, 1:2 అని, 1:3 అని చెప్పి. అలాగే మీరు ఎంత అనుకుంటున్నారో టార్గెట్ మీద మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ బై ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఈ క్యాండిల్ యొక్క లోని మీరు స్టాప్ లాస్ కింద ప్లేస్ చేసుకొని మీరు అలాగా ట్రేడ్ చేయొచ్చండి. ఇది బై సెటప్‌కి. నెక్స్ట్ మూవ్ అవుదామండి. నెక్స్ట్ సెల్ అండి. సెల్ ఎలా చేయాలో చూద్దామండి. సో, ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ అయిందండి. సెకండ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ సెకండ్ క్యాండిల్ అనేది లోపలే ఫార్మ్ అయింది కాబట్టి మనం ఇన్సైడ్ బార్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా ఫార్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని, లోని మార్క్ చేసుకుంటామండి. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తే మనం ఏం చేస్తామండి, సెల్ చేస్తామండి.
అది ఏం చేస్తాం ఇక్కడ బఫర్ యాడ్ చేసుకోవాలి. 0.2% బఫర్ యాడ్ చేసుకోవాలి. బఫర్ అంటే సెల్లింగ్ సైడ్ అయితే ఏం చేస్తామండి, ఇప్పుడు బయింగ్ సైడ్ అనుకోండి బఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1 వచ్చిందనుకోండి, ఆ ప్రైస్‌కి ₹1 యాడ్ చేయాలి. అదే సెల్ సైడ్ కనుకోండి బఫర్ ₹1 అన్నది ₹1 వచ్చిందనుకోండి 0.2% ఫర్ ఎగ్జాంపుల్, ఆ ₹1 అనేది సెల్ సైడ్‌కి వచ్చేలోపు మైనస్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹100 దగ్గర ఉందనుకోండి, మైనస్ ₹1 అయితే ₹99 దగ్గర మనం ఆర్డర్ ప్లేస్ చేయాలండి. అదే బై సైడ్ కనుకోండి ₹100 ఉందనుకోండి, బఫర్ 0.2% యాడ్ ₹1 వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ₹1 వచ్చిందనుకోండి, 100 ప్లస్ 1 101 రూపీస్‌కి మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి. అది బై సైడ్‌కి అయితే. సెల్‌కి మైనస్ మనం బఫర్‌ని మైనస్ చేయాలి. అర్థమైంది కదండీ! సో, బ్రేక్ చేసినప్పుడు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి మనం సెల్ చేసినప్పుడు ఆ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం సెల్ సైడ్‌కి అయితే. తర్వాత మీ ప్రాఫిట్ రేషియో అన్నది ఉంటది కదండీ! 1:1, 1:2 అన్నది మీరు డిసైడ్ చేసుకొని మీ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలండి. అర్థమైంది కదండీ! నెక్స్ట్ మూవ్ అవుదామండి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దాన్ని బట్టి మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. అంటే చెప్పిందే ప్రతిసారి చెప్తున్నానని అనుకోవద్దండి. నేను ఎంత చెప్పినా కూడా మీకు అర్థం అవ్వాలని నా ఇంటెన్షన్ అండి. మీకు అర్థమైతే మట్టుకు నాకు చాలండి. నేను ఎన్ని సార్లైనా చెప్తాను. మరీ ఎక్కువగా రిపీటెడ్‌గా చెప్తున్నానని చెప్పి మీరు వేరేలా అనుకోవద్దు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇలా క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయండి. ఇందులో మీరు ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఎక్కడ ఉందని ఒకసారి ఐడెంటిఫై చేసుకొని మీరు నోట్ చేసి పెట్టుకోండి. నేను చెప్తానండి. చేసుకున్నారా? సో, ఎక్కడుందండి ఇది? ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఎక్కడుందండి? దీన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్. ఇక్కడ అబ్జర్వ్ చేశారండి? ఇది పెద్ద క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. తర్వాత క్యాండిల్ వచ్చి చిన్నగా ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ రేంజ్ చూసారా? ఇక్కడ హై పాయింట్ ఉంది. దానికన్నా తక్కువలోనే ఉంది దీని హై. అలాగే ఈ క్యాండిల్ యొక్క లో అనేది ఇక్కడ ఉంది. దీని లోపనే ఈ లో అనేది ఫార్మ్ అయింది. సో, దీన్ని మనం ఇన్సైడ్ బార్స్ ప్యాటర్న్ సెటప్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. అంటే ఇన్సైడ్ బార్ కింద మనం కన్సిడర్ చేసుకొని మనం ఏం చేస్తామండి ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటామండి. మార్క్ చేసుకుని ఒకవేళ లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్‌కి అలాగే హైని బ్రేక్ చేస్తే బై సైడ్‌కి వెళ్ళాలండి. ఒకవేళ బై సైడ్‌కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటామండి. సెల్ చేసినప్పుడు ఆ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. అర్థమైంది కదండీ! అప్పుడు మీకు 1:1 అయితే 1:1, 1:2 అయితే 1:2 మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. మీకు అర్థమైంది కదండీ! ఇప్పుడు మీకు చార్ట్స్ ఓపెన్ చేసి అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకేమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఒకసారి మనం ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి చార్ట్ చెక్ చేద్దామండి. ఇవాళ మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ ఉందని దాని గురించి మనకి క్లారిటీ అనేది వస్తుంది. మనం చార్ట్స్‌లో చెక్ చేయడం వల్ల. ఓకే. నేనైతే సన్ ఫార్మా ఓపెన్ చేశానండి. టైమ్ ఫ్రేమ్ వచ్చి 15 మినిట్స్ పెట్టాను. ఇక్కడ నేను చెక్ చేస్తున్నా ఇవాళ డేట్ ఎంతండి? ఆగస్ట్ 3 అండి. సో, 9:15 ఎక్కడుందండి? మార్కెట్ ఓపెన్ అయింది వచ్చి 9:15 దగ్గర నుంచి చెక్ చేద్దాం మనం. సో, ఇది అండి క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ వచ్చి ఇదండి. మనకి ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేద్దామండి. ఈ 2 కొద్దిగా విక్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో, సెకండ్ క్యాండిల్ యొక్క లో ఆల్మోస్ట్ క్లోజ్‌గా ఉన్నాయండి. సో, మనం దీన్ని అవాయిడ్ చేద్దామండి. నెక్స్ట్ చెక్ చేద్దామండి. ఇది పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చి చిన్నగా ఉందండి. సో, సెకండ్ క్యాండిల్ యొక్క హై, లో అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫార్మ్ అయింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకుందామండి ఒకసారి. దీన్ని హై మార్క్ చేయండి. అలాగే లో మార్క్ చేస్తున్నాం. అంటే మదర్ క్యాండిల్ యొక్క హైని, లోని మార్క్ చేయాలి. అంటే మదర్ క్యాండిల్ యొక్క హైని, లోని మార్క్ చేసినప్పుడు మదర్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అవుతే బై సైడ్‌కని, అలాగే బై సైడ్‌కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని మనము స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. అలాగే లోన్ బ్రేక్ చేసినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినప్పుడు మన సెల్ సైడ్ అని, అలా సెల్ సైడ్ మనం సెల్ సైడ్‌కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్ కింద ప్లేస్ చేసుకోవాలని చెప్పి మనం ముందు చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చి బై అండి. అంటే ఆ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయింది కాబట్టి మనం బై సైడ్‌కి వెళ్తే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నది చూద్దామండి. అసలు మనం రిస్క్ ఎంత చేసామో చూద్దాం. ఈ క్యాండిల్ యొక్క రిస్క్ ఎన్ని పాయింట్స్ చూద్దామండి. సో, ఇక్కడ
అంటే ఇక్కడ చూస్తే 520.50 అండ్ 528.95 ఆల్మోస్ట్ 8.7 పాయింట్స్ వస్తున్నాయండి. 8.7 రూపీస్ మనం రిస్క్లో పెట్టాం. ఇక్కడ 537.75 అండ్ 528.95 ఇట్స్ నియర్లీ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయండి? 8 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 1:1 అయితే వచ్చేసిందండి మనకి. మన టార్గెట్ అయితే 1:1 అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఆపర్చునిటీ అయితే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి. 528.95 అదేండి ఇక్కడ ఎంట్రీ ఇది అంటే స్టాప్ లాస్ది చెక్ చేస్తున్నాను. అంటే మన ఎంట్రీ ప్రైస్లోంచి మన స్టాప్ లాస్ ఏ ప్రైస్ పెట్టామో ఆ ప్రైస్ మైనస్ చేస్తే మనం ఎన్ని పాయింట్స్ రిస్క్లో పెట్టామన్నది మనకు వస్తుందండి. మైనస్ 520.50 అంటే 8.45 అండి. 8.45 అంటే 8 రూపీస్ 45 పైసా అనేది మనం రిస్క్లో పెట్టామండి. ఇప్పుడు చూద్దాం 528 అంటే ఇక్కడ ఎంట్రీ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. 528.95 మైనస్ ఇదండి మనం ఇక్కడ దాకా వెళ్ళింది కదండి 537.75 8.8 అండి. ఆల్మోస్ట్ మనకి 1:1 అయితే 1:1 రేషియో అయితే మనం అచీవ్ అయిపోయామండి ఇక్కడ ఈ ఆపర్చునిటీ. అలాగే ఇంకోటి చెక్ చేద్దామండి. మీకు క్లియర్ అయింది కదండి. ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, బ్రేక్ చేసింది కాబట్టి మనం బై సైడ్ వెళ్ళాం. బై సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆ క్యాండిల్ యొక్క అదే మదర్ క్యాండిల్ యొక్క లోన్ మనం స్టాప్ లాస్ అని ప్లేస్ చేసుకున్నాం. 1:1 మనం ప్లేస్ చేయగానే 1:1 అయితే మనకి మీట్ అయిపోయింది. సరే అండి, ఇంకెక్కడన్నా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదని చూద్దామండి. లేదు, ఇది కొంచెం విక్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. విక్ ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం మంచిది. ఈ రెండు సమానంగా ఉన్నాయండి. ఈ రెండు మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. రెండు బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ దీని యొక్క హై లో అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫామ్ అయినాయండి. సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. దీన్ని హై మార్క్ చేస్తారు, అలాగే దీన్ని లో అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో మార్క్ చేస్తారు. సో ఇక్కడ ఏమైందండి, ఈ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసిన కాబట్టి మనం సెల్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ సెల్ సైడ్ వెళ్తే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం ఎన్ని పాయింట్స్ రిస్క్ చేసామండి ఇక్కడ 527.25 మైనస్ 524.95 అండి. ఆల్మోస్ట్ 2 రూపీస్ 30 పైసా మనం రిస్క్లో పెట్టామండి. సో మనకి ప్రాఫిట్ మనకి ఇది ఎన్ని పాయింట్స్ ఇచ్చిందండి, మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఇక్కడండి 525 వేసుకోండి. 525 మైనస్ 516 అండి 0.95. ఆల్మోస్ట్ 8 రూపీస్ వచ్చిందండి. మనం ఎంత పెట్టామండి రిస్క్ డివైడెడ్ బై 2.3 అంటే 2.3 రూపీస్ మనం రిస్క్లో పెట్టాం కాబట్టి టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై మనం రిస్క్లో పెట్టిన అమౌంట్ అయితే మనకి వస్తుందండి. అంటే 1:3.5 వచ్చిందండి రేషియో. అయిందండి. మనం 2 రూపీస్ 30 పైసా మనం రిస్క్లో పెడితే మనకి 8 రూపీస్ 5 పైసా అనేది ప్రాఫిట్ వచ్చిందండి. సో మన ఈ స్ట్రాటజీ అనేది బాగా వర్క్ అవుతుంది. సో ఈ రెండు కాకుండా ఇంకెక్కడ ప్రీవియస్గా వర్క్ చేస్తే ఇంకోసారి చూద్దామండి. నిన్న చార్ట్లో చూద్దాం. ఇది ఇవాళ చార్ట్ కదా, నిన్న చార్ట్లో చూద్దాం. నిన్న ఎప్పుడు స్టార్ట్ అయిందండి 31st, అదే ఫ్రైడే కదండి. సో ఇది కాదండి, ఇది కొద్దిగా ఇది చూడండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చి పెద్దగా ఫామ్ అయ్యింది, సెకండ్ క్యాండిల్ వచ్చి చిన్నగా ఫామ్ అయ్యి సెకండ్ క్యాండిల్ యొక్క హై లో అని కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై లో లోపలనే ఫామ్ అయ్యండి. సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు.
సో ఇది మార్క్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇది మనకి ఆపర్చునిటీ ఏది బ్రేక్ అయిందండి, ఫస్ట్ హై బ్రేక్ అయిందండి. కాబట్టి మనం బై సైడ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఇచ్చిందని చూద్దామండి. మనం రిస్క్ ఎంత చేసామండి, క్యాలిక్యులేట్ చేద్దాం. 512.10 మైనస్ 519.10, 7 రూపీస్ రిస్క్లో పెట్టామండి. అంటే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 519. ఇది ఎంట్రీ పాయింట్ ఇది కదండి, 519.10 మైనస్ 526.25, 7.15 బై సెంట్, ఆల్మోస్ట్ 1:1 అండి. సో ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిందండి, 2 o'clock ఇచ్చిందండి. చూసారా, బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఇది కాబట్టి దాన్ని హైలో మార్క్ చేసుకున్నామండి. ఎక్కడ దాకా ఇచ్చిందండి, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా అండి. అంటే ఎన్ని పాయింట్స్ రిస్క్లో పెట్టాం, 499 మైనస్ 494 అండి. అంటే ఆల్మోస్ట్ 5 రూపీస్ అండి. 5 రూపీస్ అనుకున్నామండి. 5 రూపీస్కి ఎన్ని పాయింట్స్ ఇచ్చిందండి, 499కి 512, 499.30 మైనస్ 513.15 ఇక్కడండి 13.85 అండి. డివైడెడ్ బై 4 రూపీస్ మనం 5 రూపీస్ రిస్క్ చేసాం కదండి, ఆల్మోస్ట్ 2.7 అంటే 1:2.7 రేషియో వచ్చిందండి ఇక్కడ మనకి. సో మనకి ఈ స్ట్రాటజీ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది చాలా మంచి స్ట్రాటజీ అండి, కానీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే క్యాండిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు సరిగా తెలియదు. అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. సింపుల్ అండి, చెప్పాలంటే ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ, కానీ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలండి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మటుకు ట్రేడింగ్లో అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవన్నీ మనీతో రిస్క్ కదండి. సో మనం సరిగా నేర్చుకోకుండా మనం లైవ్ ట్రేడింగ్లోకి వెళ్ళి ట్రేడ్ చేయడం వల్ల మనీ అయితే లాస్ అయిపోతుంది. మనీ అనేది అందరికీ కావాలండి. ఓకేనండి, ఈ స్ట్రాటజీ ఒకసారి ఏం చెప్పుకున్నాం సమ్మరైజ్ చేసుకుందాం అండి. ఏమీ లేదండి, మనం ఇవాళ చెప్పుకున్న స్ట్రాటజీ వచ్చి ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీ అనేది ఎలాగండి, మనం ఎలా ఫామ్ అవుద్ది, ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి ఒక పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అవుద్ది. ఆ క్యాండిల్కి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది చిన్నగా ఫామ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపలే ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటారు. ఇలా ఫామ్ అయినప్పుడు మనం సెల్ సైడ్కి ఎలా వెళ్ళాలి, బై సైడ్కి ఎలా వెళ్ళాలి, అలా క్యాండిల్ మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఏదైనా స్టాక్లోని దాని యొక్క ఇన్సైడ్ బార్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకుని హై బ్రేక్ చేస్తే బై సైడ్కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు. అలాగే ఒకవేళ సెల్ సైడ్ అంటే ఆ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క హైని మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకుని మీరు ట్రేడింగ్లోకి వెళ్తారు. అర్థమైంది కదండి. చాలా ఓల్డ్ స్ట్రాటజీ అయినప్పటికీ చాలా మంచి స్ట్రాటజీ అండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే ఏది పర్ఫెక్ట్గా వర్క్ చేయదండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ మీరు దీంతో ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ 1-2 షేర్స్ కొని టెస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ పాజిటివ్గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యండి ఎంత పెట్టాలి, ఎంత పెట్టి ట్రేడ్ చేయాలన్నది. ఓకేనండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ స్ట్రాటజీ అప్లై చేశాక వచ్చిన రిజల్ట్స్ని మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.